చెప్పాలో తెలియక ఎండలు ఎక్కువన్నాయని చెప్పారు. ఎందుకు ఇవన్నీ చేశారంటే దక్షిణాయనంలో శ్రీశైలం మల్లికార్జునుడికి మహాకుంభాభిషేకం చేస్తే జగన్కి పదవీ గండం ఉందంట. జగన్కి పదవీ గండం ఉందని చెప్పి ఈ పెద్ద మనిషి శ్రీశైలం మల్లికార్జునుడికి మహాకుంభాభిషేకం చేయాల. శివుడు మూడో కన్ను తెరిస్తే మాడి మస్ అయిపోతారు, గుర్తుపెట్టుకోండి. మీరు మాడి మస్ అయిపోవడం ఖాయం. అరచేత్తో సూర్యుని ఆపగలరా? మీరెంత, మీ శక్తి ఎంత, మీ స్థాయి ఎంత? కొట్టు సత్యనారాయణ గారు, అది ఆచారాలని తుంగలో దొక్కకండి. మీరు చేసిన దానికి నేను చెప్తున్నా, ఇది జ్యోతిష్యమే చెప్తున్నా, మీరు సర్వనాశనం అయిపోతారు. శివుడికి మహాకుంభాభిషేకాన్ని పక్కన పెట్టారు. దానివల్ల మీ ప్రభుత్వం పోవటం 100% ఖాయం. టెండర్లకి 110 కోట్లు సజ్జల గారు చెప్పాను. ఇలాంటి ఎన్నో. ఒంటిమిట్టకి వెళ్ళడానికి ఓకే, సీఎం గారికి వెళ్ళలేదు, ఆయన పరిస్థితులు వేరు అనుకుందాం. ప్రోటోకాల్ ప్రకారం ఎవరు వెళ్ళాలి? మనకి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ గారు వెళ్ళాలి. కానీ వెళ్ళింది ఎవరు? గనులు దోచే పెద్దిరెడ్డి గారు, ఇసుకను దోచే పెద్దిరెడ్డి గారు. అది వీళ్ళ స్థాయి. వెళ్ళి ధైర్యంగా బతకండి రా బాబు అంటే వెళ్ళి వాళ్ళకి మోచేతి అంబలు తాగే బతుకులు వీళ్ళు మన ఎమ్మెల్యేలు. ఈ మధ్యన కాకినాడలో వైసీపీ నాయకులు మనకి అర్చకుల మీద శివాలయంలో ఉండే అర్చకుల మీద దాడి చేశారు. ఎంత అహంకారం! మళ్ళీ కేసుని మాఫీ చేస్తారంట. భీమవరంలో అక్కడికి ఆలయంలో, సోమేశ్వరుని ఆలయంలో